హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అందరూ చేస్తారు. ఈరోజు మనం కొత్తగా మట్టి కుండలో చేద్దాం రండి. మట్టి కుండలో చికెన్ బిర్యానీ చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంది. మనం కూడా ట్రై చేసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్లోకి లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటున్నాము. ఆ తర్వాత అందులోకి మనం పసుపు, తగినంత కారం, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఇందులోకి నేను మసాలాలు కూడా వేసుకుంటున్నాను. హోమ్ మేడ్ మసాలాస్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తాన్ని కలిపి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేవి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి. కుక్ అయిన తర్వాత దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ అనేది నేను 2 గ్లాసెస్ కొలిచి పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ఈ మూడింటిని మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం కుండను తీసుకున్నాము. కుండలో ఆయిల్ పోసుకొని మన మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసి ఒక 2 మినిట్స్ వరకు వేగనిచ్చాను. ఆ తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వీటన్నిటిని బాగా వేగనిచ్చిన తర్వాత అందులో నేను కొంచెం టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేగనిచ్చాను. ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుతున్నాను. ఇది బాగా అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని వేపుకోండి. ఆ తర్వాత అందులో నేను చికెన్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుతున్నాను. నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉంచాను. చికెన్లో వాటర్ అనేది తేలి ఆ వాటర్ వల్లే చికెన్ అనేది మెత్తగా మగ్గుతుందన్నమాట. ఆ చికెన్ ప్రిపేర్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, బాస్మతి రైస్ని తీసి మనం కర్రీలో వేసుకుంటున్నాము. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేద్దాము. ఆ తర్వాత ఇందులోకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడకనిస్తే బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. మీరు